దేవి నామ స్తోత్రాలు. సేవకులు సమయం ఇచ్చిన సేవకురాలకి నా హృదయపూర్వక వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేనెవరు అనేది చెప్పిన తర్వాత నా సాక్ష్యం ఏంటనేది నేను చెప్తానండి. మరి క్రైస్తవ సమాజంలో మరి పాట తెలియని వారంటూ ఎవరు లేరండి. సేవకులారా సువార్థికులారా అన్న పాట ఒకటి, కళ్యాణమే వైభోగము అన్న పాట తమ్ముడు ఎనోష్ పాడాడు. మరి ఆ పాట రాసింది మరి మా బాబాయ్ అండి, సొంత బాబాయి. మరి ఆయన పాటలు రాస్తాడు, నేను సింగర్ని అన్నమాట. ఆయన పాటలు రాసిన పాటల్లో నేను తర్వాత తమ్ముడు ఎనోషు పాడుతూ ఉండేవాళ్ళం. ఆ పాట ద్వారాగా దేవునికి ఎంతగానో మహిమ కలిగిందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సాక్ష్యం, ఆ పాట తాలూకా రాసిన వారికి కుమార్తెని అని చెప్పటం కోసమని, నేను ఐడెంటిటీ కోసమని చెప్తున్నాను. అయితే నా జీవితంలో ఏం జరిగిందంటే 2023లో మరి కొన్ని పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పుడు మరి మా వారు అసిస్టెంట్ పాస్టర్ కింద చేసేవారు అనమాట. అయితే ఆ సమయంలో సేవకుల గురించి వ్యతిరేకతలు కొన్ని యూట్యూబ్లో వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎదుర్కొంటున్న సమస్యలు, నేను కొన్ని పరిస్థితుల్లో మేము సేవ విషయంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మాకు ఆ సేవకుల ద్వారా మాట్లాడింది ఏంటంటే, యథార్థముగా నీతిగా దేవుని కొరకు పనిచేసే వారికి తప్పకుండా ఆటంకాలు వస్తాయని మరి సేవకుల సాక్ష్యం ద్వారాగా మేము బలం పొందుకున్నామండి. ఆ టైంలో మేము ఏంటంటే దైవ సేవకుని కలవాలి అని ఆశపడ్డాను 2023లో. అది నేను మర్చిపోయాను. మరి ఈ సంవత్సరం 2025లో జూలై 8వ తారీఖు అనుకుంటా, అయితే లయ ఆడిటోరియంలో మరి మీటింగ్ జరిగింది. ఆ టైంలో నేను వచ్చినప్పుడు దైవ సేవకులు తెలియకుండానే, మరి ఎవరి జీవితంలో జరిగిందో నాకైతే తెలియదు కానీ, వచ్చేటప్పుడు మీరు ఏడుస్తూ వచ్చారు అని చెప్పి ఒక మాట అనేది రిలీజ్ చేశారు. ఆ సమయంలో జూలై 25లో ఆ టైంలో నేను కొన్ని పరిస్థితుల గురించి ఆలోచించి, అయ్యా నీతిగా యథార్థంగా నమ్మకంగా ఉన్నాం కదా ప్రభు, ఏంటి మాకు ఈ పరిస్థితి అని మేము దుఃఖంతో ఉన్నప్పుడు స్క్రోల్ చేస్తూ షార్ట్ మెసేజ్లు నేను వింటున్నానండి. దైవ సేవకులు నువ్వు ఏ టైంలో ఎక్కడున్నా సరే నువ్వు త్వరగా రావాలి ఈ ప్రాంగణంలోకి అని చెప్పినప్పుడు దేవుడే నాతో మాట్లాడాడని నేను అనుకొని త్వరగా వస్తున్నాను. బస్సులో వస్తుండగానే కన్నీరుతో కారుస్తూ ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తూ వస్తున్న టైంలో మీరు నమ్మరండి, నేను ఆ ప్లేస్కి రాగానే అభిషేకం అనేది ఇక్కడ ఉందండి. ఆత్మ దేవుని నింపుదల అనేది ఉన్నది. నేను అనుభవించాను. ఇది అబద్ధం కాదు, నిజం. ఎందుకంటే మనం యథార్థంగా నీతిగా పనిచేసేటప్పుడు వ్యతిరేకతలు ఖచ్చితంగా వస్తాయి. కానీ దేవుని సేవకులు ఆత్మతో నింపబడ్డారు, సేవకురాలు ఆత్మతో నింపబడ్డారు అన్నది వాస్తవం, ఇది సత్యం. నేను ఎప్పుడైతే ప్రాంగణంలో రావడం మొదలెట్టానో నాకు ఎక్కడ లేని ధైర్యం అనేది నేను అనుభవించడం నేను చూశానండి. వాక్యం జరుగుతుంది, పేర్లు పెట్టి పిలుస్తున్నారు, అంతా అయిపోయిన లాస్ట్ మూమెంట్లో అనమాట. నేను ఒక్క నిమిషం నేను అనుకున్న, ప్రభువా నన్ను కూడా పిలిస్తే బాగుండు కదా ప్రభువా, నన్ను ఒకసారి పిలువు ప్రభువా అని. నేను ఒక్క నిమిషం 2 సెకండ్లే అవుతుందండి, నేను మనసులో అలా అనుకున్నానో లేదో, దైవ సేవకులు క్లోజ్ చేసే టైంలోనే ఒక పాట పాడే సహోదరి ఇక్కడ ఉందంట, ఆమె సువార్థికురాలంట. మరి నాతో చెప్పమంటున్నారు, మీరు ఆత్మతో నింపబడి దేవుని బలంగా వాడుకుంటారని నాతో చెప్పమంటున్నారని ఆ సాక్ష్యం విన్నప్పుడు లోపల పరిశుద్ధాత్మ నిన్నే అని ప్రేరణ కలిగింది. నేను నుంచున్నాను. నా ఎదుర అదే స్థితిలో బలహీనంగా ఉన్న సహోదరి ఆమె లేవటం నేను చూశాను. ఆమె మానసికంగా కృంగిపోయి ఉంది. ఆ సహోదరి కూడా సింగరే. ఆమె కృంగిపోయిన అలాంటి ఆమెకి నేను సమయం ఇవ్వడం వల్ల ఆమె బలం పొందుతని ఆ టైంలో నేను నిలబడిన దాన్ని కూర్చుండిపోయానండి. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, దేవుడు బలంగా ఇంకో మాట కూడా అన్నారు సేవకుల నోట్లోంచి, మరి పాటలు కూడా మీరు వ్రాయిస్తారు అని అన్నారు. మరి ఆ సహోదరి జీవితంలో నాకైతే తెలియదు కానీ కొన్ని పాటలు కూడా నేను వ్రాయడం అనేది కూడా జరిగిందండి. మరి ఇది నిజమా కాదా అనుకుంటే దర్శనం రూపంలో దేవుడు నాకు, నువ్వు పాటలు పాడడం కాదు, పాటలు కూడా స్వంతగా రాయాలి అని
దర్శనం కూడా వచ్చింది. అది సేవకుల నోట్లోంచి వచ్చినప్పుడు రూఢి అయ్యిందనమాట. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అలాగే దైవ సేవకుల గురించి కూడా మనం బలంగా ప్రార్థన చేయాలి. పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో మరి సేవకులకి వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఎందుకు అంటే సేవకుల విషయంలో కూడా దుర్బోధకులు అన్న మాటను కూడా ఆ మాట రిలీజ్ చేసి పబ్లిక్గా రిలీజ్ చేసినప్పుడు నా హృదయం చాలా బాధపడింది. ఎందుకంటే దుర్బోధకులు అన్నవారు ఎలా ఉంటారంటే దానికి ఒక్కటే నిదర్శనం అండి. సేవను ఎప్పుడు ఆటంకపరచరు, సేవను ఎప్పుడు అభివృద్ధి దానికి ఆటంకరంగా ఉండరు. ఇంకోటి ఏంటంటే వాక్యాన్ని బోధిస్తారు కానీ ఆ ప్రేమ అనేది వారిలో కనపడదు. నేను ఎన్నో మీటింగ్స్లో పెద్ద వారి మీటింగ్స్లోకి వెళ్ళాను. ఎంతో సేవకులు నాకు పరిచయము ఆల్మోస్ట్. అలాంటి సేవకుల దగ్గరగా చూసినప్పుడు ఆ ప్రేమ అనేది నాకు కనపడలేదండి. సేవకుల్లో నుంచి తగ్గింపు, ఆ ప్రేమ అనేది నేను చూశాను. అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారు. యథార్థంగా నీతిగా ఉన్న వారిలో కూడా ఉంటారు, ప్రేమించేవారు ఉంటారు, తగ్గించుకొని ఉంటేవారు ఉంటారని దేవుడు నాకు తెలియపరచడం కోసమే చూపించారు. మరి నా జీవితంలో దేవుడి గొప్ప కార్యము, అలాగే షార్ట్ మెసేజ్ల ద్వారాగా సహోదరి మరి వర్తమానాల ద్వారాగా ప్రతిరోజు నేను వింటూ ఉంటాను. ఆత్మీయ స్థితిలో ఎంతగానో బలాన్ని పుంజుకుంటున్నాను. మరి దేవుడు నా జీవితంలో చేసిన చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి సేవకుల గురించి, సేవకుల పరిచర్య గురించి మనందరం బలంగా ప్రార్థన చేయాలి. ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి. ఆ పరిచర్యలో ఆటంకాలన్నిటినీ దేవుడే దాన్ని పరిస్థితుల్లోంచి తప్పిస్తాడు. మరి వారి గురించి మనందరం ఎక్కువగా ప్రార్థన చేయాలని కోరుతూ ఈ చిన్న సాక్ష్యం దీవించింది గాక. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదామా? ఎవరు చెప్పండి? సేవకురాలు ఎవరండి? చెప్పండి ఎవరండి? సేవకురాలు ఆధ్యాత్మికంగా బలపరచబడుతుందని సాక్ష్యం ఇస్తుంది సేవకురాలు. ప్రైజ్ ది లార్డ్. 2020వ సంవత్సరం 23వ సంవత్సరంలో మరి చాలా బలహీనులుగా ఉన్నారంట సేవకురాలు. చాలా భయంకరమైన స్థితులలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వీరు ఆధ్యాత్మికంగా బలపరచబడ్డారంట. అదే పరిస్థితిలో మేము కూడా చాలా భయంకరమైన శోధనలో ఉన్నామండి. ఆ సమయంలోనే వీరు మరి యూట్యూబ్లో మరి వాక్యాలు వినడం, మరి చాలా మరి చెప్తున్న మాటలు వినడం ద్వారా సేవకుడు ఒక మాట చెప్పారంట. ఎక్కడ పోరాటాలు, ఎక్కడ ఎదురీతలు వస్తాయంటే ఎక్కడ దేవుని పని చేస్తే, ఎక్కడ యథార్థంగా ఉంటే అక్కడ జరుగుతాయని. మరి ఆ మాటలు ఎంతగానో సహోదరిని మరి అలాగే మరి సేవకుని బలపరిచి చక్కని సేవలు ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే లైలో ఆడిటోరియంలో లాస్ట్ ఇయర్ లైలో ఆడిటోరియంలో ఆరాధన జరిగింది. అవునా కాదా? ఎస్ అవునండి. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన కొరకు మరి కొన్ని రోజులు ఒక 3 months వరకు ఆరాధనని స్టాప్ చేసాం. ఎందుకంటే ప్రేట్ అవర్ కన్స్ట్రక్షన్, అలాగనే ప్రార్థన మరి 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి కాబట్టి ఆపేసాం. తిరిగి మరి ఈ సంవత్సరం ప్రారంభించబడ్డాయి. లైవ్లో ఆడిటోరియంలో ఉన్నప్పుడు మరి సేవకురాలు ఆరాధనలో పాల్గొన్నారంట. చాలా కృంగిపోయిన జీవితంతో ఉంది. ఆ సమయంలో మరి లాస్ట్ ఆరాధన ముగించే సమయంలో సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సేవకురాలతో మాట్లాడి ఉన్నారండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా చూడండి, మరి వారు ఇంకను కూడా ఘనమైన పరిచర్య చేయాలని, ఇంకను ప్రభు వాడుకోవాలని, ఇంకా చక్కని పాటల ద్వారా ఈ సేవకురాలు ఇంకా అనేక పాటలు రాయిస్తూ ఇంకా గొప్ప పరిచర్యలో సేవకురాలు వాడబడాలని అందరం ప్రార్థన చేద్దాం. అండ్ మా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మై గాడ్ బ్లెస్ యూ. చాలా మీలాంటి వారు యథార్థంగా నిజంగా నీతిగా ఉండేవారు ఖచ్చితంగా ఉండాలండి. నేను పెద్ద సావుకులతో కూడా కలిసి నేను సువార్త అనేక సభల్లో మీటింగులు అటెండ్ అయినప్పుడు, నేను సువార్త సభలో పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు వారిని దగ్గరగా నేను గమనిస్తూ ఉండేదాన్ని అనమాట. వాళ్ళ నడవడికి ఎలా ఉంటుంది, వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, దానికి తగ్గట్టుగా వీరి జీవితం ఉంటుందా లేదా అని నేను గమనిస్తూ ఉంటాను. అలాగే వీరిని వచ్చి స్టార్టింగ్ నేను ఆ రోజే రావడం జరిగింది. సావుకురాలికి ఎంతో ప్రేమ అండి. నిజంగా యథార్థమైన ప్రేమ అనేది కనపడుతుంది. పైన హృదయం పెదాలతో వచ్చే ప్రేమ, క్రియారూపకంగా జరిగే ప్రేమ ఇప్పుడు రోజుల్లో అయితే బోధించేవారే ఉన్నారు, కానీ క్రియ రూపంలో ప్రేమను చూపించేవారు
అసలు తక్కువైపోయారండి. క్రియారూపంగా వీరు చూపిస్తున్న ప్రేమ కానీ యథార్థమైన పరిచర్య అండి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఇంకా బలంగా రాబోయే దినాల్లో ఇంకా బలమైన అభిషేకంతో రాబోయే దినాల్లో ఇతర దేశాల్లో కూడా దైవ సేవకుని వాడుకోవాలి. అది నా ఆశ అండి. వీరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని సాక్ష్యం విన్నాం కదా. ఎంతమంది బలపరచబడ్డారు? మీరేమో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా చక్కగా బలపరచబడుతున్నాను. ఆమె ఈ సాక్ష్యం నిజంగా ఇంకా దేవుని పని భారం కలిగి చేయాలని ఆశ కలిగి ఉన్నామండి. ఆమె ఎందుకంటే మాట్లాడుతున్న వారి కొరకు కాదు దేవుడు పిలిచింది. అనేక మంది చాలా వేదనలో, బాధలలో, కన్నీళ్ళతో ఉన్నారు. ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కొరకు నడవాలి అంతే. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం నిజంగా. దేవుడు ఇంకను మరి సహోదరిని మరి సేవకుడిని గొప్పగా వాడుకును గాక. ఆమేన్.